నమస్తే అందరు ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిన్నీస్ వైబ్స్. ఇది వచ్చేసి ఫెయిత్ పెట్ క్లినిక్. ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే మా చిట్టి తల్లికి గ్రూమింగ్ సర్వీసెస్ చేపిద్దామని చెప్పేసి ఇక్కడికి తీసుకొని వచ్చిన. ఇదైతే హబ్సిగూడలు ఉంది. నాకు ఇన్ని రోజుల నుంచి హబ్సిగూడలనే తిరుగుతున్నా కానీ దీని ముంగడికెళ్ళే పోతున్నా కానీ ఇక్కడ క్లినిక్ ఉందని నాకు అసలే తెలియదు. మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్తే తీసుకొని వచ్చిన అనమాట. ఇట్లా లోపలికి రాగానే మంచి అన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట. డాగ్కి క్యాట్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ ఉంది. మీరు కనుక నా ఛానల్ని ఇప్పుడే కనుక చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ చిన్న టైస్ చూడండి అసలు ఎంత బాగున్నాయో, ముద్దుగా అనిపించింది టైస్ని చూస్తే. ఈడ చూసిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే బాగున్నాయి. అంటే చూయింగ్ గమ్స్ కానీ, మిల్క్ బోన్స్, కాల్షియం బోన్స్, ట్రీట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, ఇంకా మంచి ఐటమ్స్ ఉన్నాయి. ఇయర్ బడ్స్, ఇయర్ వ్యాక్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి. మీరు కూడా మీ పెట్టిన తీసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చేసేయండి. ఇది అయితే చాలా నేను యాక్చువల్గా అయితే టెడ్డీబేర్ కటింగ్ చేయాలని తీసుకొచ్చిన. కానీ మా చిట్టి తల్లి అయితే ట్యాంగిల్స్ బాగున్నాయి, అసలు దువ్వనీళ్ళు ఇన్ని రోజుల నుంచి. అన్నీ ఏమన్నాడు అంటే ట్యాంగిల్స్ లోపల నుంచి ఉన్నాయి, మొత్తం తీస్తేనే బాగుంటుందని చెప్పిండు. సరే అని చెప్పి జీరో కటింగ్ చేపిస్తున్నా. నాకు అసలు ఇష్టమే లేదు జీరో కటింగ్, కానీ ఏం చేస్తాం తప్పదని చెప్పి తీసుకొని వచ్చిన. ఇంట్లోనైతే రాక్షసిలాగా కంటిన్యూస్ కొడుతూనే ఉంటుంది. వీడనైతే సైలెంట్ కూర్చుంది. నేను ఎంత ఇరిటేట్ చేస్తుందో ఏమో అనుకున్నా, కానీ సపోర్ట్ ఎక్కువ కూర్చుంది. దాన్ని చూస్తే మస్తు బాధ అనిపించింది. దాన్ని బుజ్జగిస్తా ఉన్నా అనమాట. నేను ఇడికి వెళ్ళి ఏం కాదు అని చెప్తుంటే అట్లనే చూస్తుంది. బాడీకి అయితే సపోర్ట్ చేయలేదు, ఫేస్కి అయితే ప్యానిక్ అవుతుంది అని చెప్పేసి ఈ అన్న మమ్మల్ని బయటికి పోమన్నాడు. కొంచెం సేపు బయటికి వెళ్ళిపోయినాం. మేము వచ్చి చూసేసరికి అయితే ఇంతగానం జుట్టు పోయింది. అయ్యో నా చిట్టి తల్లి ఎట్లయినవే నువ్వు. దాన్ని చూడగానే మస్తు బాధ అనిపించింది నాకు. నేనైతే ఏడిచిన కంటిన్యూస్గా దాన్ని చూసి. అది కూడా నన్ను చూసి మస్తు బాధపడ్డది. ఏదో వేసిరు నన్ను అనేసి దానికి అర్థమైపోయింది. ఇన్ని రోజుల నుంచి గోక్తుంటే నేను ఏమనుకున్నా అంటే ఉట్టిగా హెయిర్ ఉంది కదా అందుకే గోక్తుందేమో అనుకున్నా. ఇట్లా హెయిర్ ట్యాంగిల్స్ అయ్యి ఇట్లా మొత్తం ఇట్లా రెడ్గా ర్యాషెస్ లాగా, పింపుల్స్ లాగా అయిందనమాట. నేను ఎందుకు గోక్తుందేమో అనుకున్నా కానీ పాపం అనిపించింది. ఈ అన్నని అడిగితే ఏమన్నాడంటే ఏం కాదు అవే పోతాయి అని చెప్పేసిండు. ఇప్పుడు హెయిర్ పోయింది కదా అదే పోతుంది అని చెప్పిండు. సరే అని చెప్పి ఇట్లా ఉట్టిగా నించుటలేదని చెప్పేసి కట్టేసి స్నానం చేపిస్తుంది మంచిగా. గోర్లు కూడా చాలా ఉన్నాయి, తీయమంటే స్నానం చేయించిన తర్వాత తీస్తున్నాడు. ఇయర్ కూడా క్లీన్ చేస్తున్నాడు. చూడండి అసలు ఎట్లా చూస్తుందో. అసలు నేను ఇంట్లో కూడా టెడ్డీబేర్ కటింగ్ అని చెప్పి తీసుకొని వచ్చిన. ఇక జీరో కటింగ్ చేపిస్తున్నా అంటే మామూలు ఎట్లా రియాక్ట్ అవుతారో ఏమో, నాకైతే భయం అవుతుంది. మా తమ్ముడు అయితే తిడతాడు నన్ను, అట్లా చేయించినావు నువ్వు అని. కానీ ఏం చేస్తాం మరి, ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే జుట్టు మొత్తం ట్యాంగిల్స్ అయినాయి, వద్దని చెప్పిండు ఆయన. నేనే మస్తు భయపడ్డా దాన్ని చూసి. అంటే చాలా బాధ అనిపించింది. ఇంకా వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో ఏమో, ఇంటికి పోయినాక చూడాలి. స్నానం చేయించిన తర్వాత మంచిగా నెయిల్స్ కట్ చేసేసిండు. నెయిల్స్ కట్ చేసి తర్వాత ఇంకా బ్లో డ్రై పెట్టిండు మంచిగా. ఇయర్స్ కూడా క్లీన్ చేసిండు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.